ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇమిగ్రేషన్ దగ్గర మనం వీడియోస్ ఫొటోస్ తీయకూడదు కాబట్టి మొత్తం లైవ్ అయిపోద్ది అక్కడ కాబట్టి. సో నేనైతే ఇమిగ్రేషన్ దగ్గర వీడియో ఫొటోస్ తీయకుండా డైరెక్ట్గా వచ్చేసాను. వెనకాల చూస్తున్నారు కదా, ఇది కెంపగౌడ ఇంటర్నేషనల్ టర్మినల్. సో బ్యాగేజ్ కలెక్షన్ కోసం అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడు తీసుకొని బ్యాగేజ్ అది మనం వెయిట్ చేయడమే. సో ఫుడ్ కూడా అన్నీ తినేసి హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈరోజు మనం కెంపగౌడ ఇంటర్నేషనల్ టర్మినల్ బెంగళూరులో అయితే ఉన్నాము. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో అది ఏంటి అనేది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మిగతా ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళాక. ఇక్కడ కస్టమ్స్ అయితే ఉందన్నమాట, వీడియో తీయకూడదు, అందుకే చిన్న వీడియో తీశాను అనమాట. సో గైస్, ఇప్పుడైతే వచ్చేసా టర్మినల్లోకి అండ్ డీ కౌంటర్లోకి వెళ్ళిపోమన్నారు. సో ఇప్పుడు చెకింగ్ అండ్ అన్నీ చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి లోపలికి వెళ్ళాక. సో గాయస్, ఇప్పుడు చెకింగ్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 23 kg కూడా లేదనమాట, ఒక 15 kg అయితే ఉంది చెకింగ్ బ్యాగ్. సో వెనకాల చూడండి మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. సో క్యాబిన్ బ్యాగ్ అయితే నాతోనే ఉంది, 7 kg ఉంది కరెక్ట్గా ఇది. బట్ బ్యూటిఫుల్, ఫస్ట్ టైం అయితే వచ్చింది బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంటీరియర్ అనేది అన్ని ఎయిర్పోర్ట్ల మీద కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇంకో లోపల కూడా బాగుంటుంది. ఇప్పుడు చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ స్కానింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక అప్పుడు చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటనేది. విన్నాను కొత్తగా రెనోవేట్ చేశారు, బాగుందని. సో చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటి అనేది. సో అందాకైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఇక్కడ అని. సో అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇవన్నీ బోర్డింగ్ పాసెస్ చెక్ ఇన్. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి ఇదంతా డి సెక్షన్ మొత్తం ఎయిర్ ఇండియా. ఇది మొత్తం ఒక డి అని చూడండి, అది ఎయిర్ ఇండియా మొత్తం. ఇటు సైడ్ కూడా బోర్డింగ్ పాస్ అనమాట, మొత్తం బోర్డింగ్ పాస్ చెక్ ఇన్. అది అక్కడ సైడ్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత నేను ఇటు వచ్చాను. ఇటు వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇక్కడంతా బోర్డింగ్ పాస్ చెక్ చేసేసుకొని స్కాన్ చేసేసి ఇంక లోపలికి వెళ్ళిపోతే ఇంకా గేట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే. సో నా ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ 8-10కి అట్లాగా. సో 7:10 నుంచి బోర్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అటు సైడ్ ఫీమేల్ టాయిలెట్స్ అండ్ ఇటు సైడ్ మేల్ టాయిలెట్స్ వైపు అయితే ఉన్నాం. మొత్తం కెమెరాస్, ఇంటీరియర్ కానీ అవన్నీ ప్లాంట్స్ తోటి మొత్తం అన్నీ పెంచుతున్నారు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ట్రీస్ అయితే ఉంది, గ్రీనరీ అయితే ఎక్కువ ఉంది. అంతా వుడెన్ వర్క్ ఇది మొత్తం. సో వుడెన్ వర్క్తో మధ్యలో గ్రీనరీ కోసం చెట్లు పెట్టారనమాట. కొత్త లుక్ వచ్చింది. అంతా వుడెన్ వర్క్, మొత్తం వుడెన్ వర్క్. ఇదంతా బ్యాంబూ వుడెన్ వర్క్ అనమాట మొత్తం ఇదంతా. ఆ లైట్స్ కూడా చూడండి ఎంత కొత్తగా ఉన్నాయి లైట్స్ అంతా కూడా. సో కూర్చోడానికి సీటింగ్ టైప్ స్పేసెస్ అయితే పెట్టారు మొత్తం. అండ్ అక్కడ కేర్ ఏరియా ఒకటి ఉంది, కెఫేస్ ఉంది, కూడా కెఫే ఒకటి ఉంది మొత్తం అటు సైడ్ కూడా. అండ్ అటు సైడ్ కూడా కెఫేస్ ఉన్నాయి. ఎక్కువ ఏసీస్కి సంబంధించింది కూడా లేటెస్ట్గా పెట్టారు టెక్నాలజీగా. జూమ్ చేస్తే మీకు అక్కడ వెంటిలేషన్ హోల్స్ ఉన్నాయి చూడండి, అంత వెంటిలేటర్స్ ఉన్నాయి కదా, వెంటిలేషన్ హోల్స్లోంచి మీకు ఏసీ ఏరియా అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ గ్రీనరీ వల్ల చాలా అందం వచ్చింది. బ్యాంబూ స్టిక్ గ్రీనరీ వల్ల చాలా అందం వచ్చింది. అసలు ఎక్కడ ఎయిర్పోర్ట్లో చూడలేదు ఎక్కువ. ఇప్పుడు కొత్తదనంగా అయితే ట్రై చేశారు, బాగుంది. అండ్ ఇక్కడ మనకి సైన్ బోర్డ్స్ కూడా పెట్టారు, ఆల్ డిపార్చర్స్ టాయిలెట్స్ అని చెప్పి. మార్బుల్ కూడా రిపైర్డ్ మార్బుల్ అనమాట. ఇదంతా కొత్తగా ప్రశాంతంగా ఉంటుంది. లైటింగ్ కూడా పెట్టారు చూడండి, మనకి లైటింగ్ చూడండి, ఇదంతా లైటింగ్. సో అక్కడ లైటింగ్ ప్రతి స్పేసెస్, రౌండ్ స్పేసెస్, సీటింగ్, మార్బుల్ దాని మీద కూడా లైటింగ్ అయితే పెట్టారు మొత్తం ఇక్కడ. సో ఇక్కడ లోపల ఎంటర్ అవ్వగానే అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్నాం కదా, లోపల ఎంటర్గానే సీనరీ కోసం బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం గ్రీనరీ పెట్టారు మొత్తం. ఇక్కడ కూర్చొని ఫోటోగ్రఫీ దిగడానికి మంచి బాగుంటుంది ఇదంతా. సో గైస్, ఇప్పుడే ఇమిగ్రేషన్ సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా సెక్యూరిటీ చెక్. అండ్ ఇదంతా వచ్చేసి సిట్టింగ్ లాంజ్ అండ్ ఇదంతా వాటర్ ఫాల్ అనమాట. సో సేమ్ అయితే అదిరిపోయింది బ్యాక్ వాటర్ ఫాల్. సో ఇప్పుడే ఫోటోలు అయితే తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. మొత్తం ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆల్ బోటింగ్ గేట్స్ ఇక్కడ ఉంది. సో ఇది వచ్చేసి బోటింగ్ గేట్స్. అండ్ మన వచ్చేసి 151 హైదరాబాద్. మిషెల్ కోస్, మౌంట్ బ్లాంక్ అండ్ టిమ్ కార్టూన్స్, బాస్.
సో ఇది ఒక ఫుడ్ రెస్టారెంట్ ఇది. సో ఫుడ్ రెస్టారెంట్ పిక్చర్ రేట్లు ఉంటాయి లోపల. సో మనకి తుమ్మి కూడా ఉంది, కాస్ట్లీ ఇది. బట్ పైనంతా కూడా మనకి వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారంతా. పైనంతా వుడ్ వర్క్ మొత్తం. ఇక్కడ కిచెన్ బార్ ఉంది, ఏమైనా ఆకలి వస్తే తినడానికి అని చూస్తుంది. ఎస్ఎస్ బ్యూటీ అది ఇక్కడ ఉంది, స్కిన్కి సో కాస్ట్లీ ఉంటుంది. కిచెన్ అండ్ బార్ ఉంది కానీ కాస్ట్లీ ఉంటుంది బాగా. అండ్ ఇదంతా వచ్చేసి సిట్టింగ్ ఏరియా మొత్తం, ఫ్లైట్స్ కోసము అంతా సిట్టింగ్ ఏరియా మొత్తం ఇది. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ లగ్జరీ ఆయుర్వేద ఇది. హై డిజైన్ బ్యాగ్స్ ఇది ఒక ఫేమస్ కంపెనీ ఇది బాగా. అండ్ ఇక్కడ వచ్చేసి హార్మోన్ ఎక్స్చేంజ్ అని తెలిసిన బ్రాండ్, ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది. బ్యాగ్స్ అండ్ క్లోతింగ్ స్టోర్ ఇది మొత్తం కాస్ట్లీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చి సూపర్ డ్రై, ఇది వెల్ నోన్ బ్రాండ్ ఇది అందరికీ. సూపర్ డ్రై అనేది వెల్ నోన్ బ్రాండ్, అందరికీ తెలిసిందే ఇది మొత్తం. సో కాస్ట్లీ ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. నేను వేసుకున్న జాకెట్ కూడా అది. అండ్ ఫాసిల్ ఇక్కడ. అండ్ హబ్లాట్, జీకేబీ ఆప్టికల్స్ ఇక్కడ స్పెషల్ షాప్. అంటే అన్ని రకాల షాపింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా పెద్దగా ఉంటుంది. నా వంతున అయితే ట్రై చేస్తాను. కొంతమంది డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు వీడియోగ్రఫీ చేస్తుంటే. ఇక్కడంతా నార్మల్ ఫుడ్ ఉండదు, తినడానికి ఆకలి అయితే బాగా అవుతుంది అసలు. బోటింగ్ వచ్చేసి D1 to D9, అక్కడ D8 మంది. అండ్ ఇటు సైడ్ కూడా షాపింగ్ అయితే ఉంది మొత్తం. ఇటు సైడ్ కూడా షాపింగ్ ఉంది, మనం వెళ్ళాల్సింది ఇటువైపు. సో ఒకసారి అటువైపు వెళ్తే ఎట్లా ఉంది లుక్ అనేది చూద్దాం ఒకసారి. సో D9కి వచ్చేసాం, షార్ట్ కట్లో వచ్చి ఇటువైపు ఏముందని చూడడానికి వస్తే డైరెక్ట్ D9 దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడికి D9 ఇది ఇక్కడ. ఇటువైపు రైట్ సైడ్కి వెళ్తే మనం D9కి వెళ్తాం, కిందకి వెళ్తే మనం. సో డైరెక్ట్గా మనం గేట్ దగ్గరికి వచ్చేసాం కాబట్టి సీటింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అంతా. సో గైస్ వీడియో అయితే చూసింది అనుకుంటున్నాను. సో చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడతో వీడియో అయితే అయిపోతుంది, బెంగళూరు ఇంటర్నేషనల్ టర్మినల్ది. సో నాకైతే బాగా అనిపించింది.